యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్. వరుసగా 2 రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు దిగొచ్చాయి. అంతర్జాతీయంగా మార్కెట్ ప్రభావం, ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల కారణంగా పసిడి ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అలాగే ఈ రోజు కిలో వెండి రేటు 5,000 మేర పడిపోయింది. ఈ క్రమంలో జూలై 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్ లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. భారతీయులకు బంగారం అంటే మక్కువ. వందల సంవత్సరాల నుంచి భారతీయుల జీవన విధానంలో పసిడి ఒక భాగమైపోయింది. ఆభరణంగాను, అత్యవసర సమయంలో ఆదుకునే ఆర్థిక వనరుగాను బంగారం నిలుస్తోంది. ఇక పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు వస్తే బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో మన దేశంలో ఏడాది పొడవునా బంగారానికి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో 2వ స్థానంలో ఉంది. గతేడాది కాలంగా చూస్తే పసిడి రేట్లు దాదాపు రెండింతలు పెరిగాయి. ఈ ఏడాది 2026 జనవరిలో తులం బంగారం ధర 2 లక్షల స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెనక్కి తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బంగారం రేట్లలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. గత 2 రోజులుగా పసిడి రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఊరట కల్పిస్తూ బంగారం ధరలు దిగొచ్చాయి. మరి జూలై 12వ తేదీన తులం బంగారం రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 2 రోజుల తర్వాత బంగారం ధరలు దిగొచ్చాయి. ఈ రోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు గాను 490 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర 1,44,330 స్థాయిలో దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి 450 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,32,300కి దిగొచ్చింది. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగానే తగ్గింది. కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో 5,000 మేర తగ్గింది. దీంతో ఇవాళ కిలో వెండి రేటు 2,40,000 వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారం రోజుల నుంచి వెండి ధర తగ్గుతూ వస్తుంది.